పాణ్యం నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డికి ఓటమి భయంతో వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి 200 కుటుంబాలు 300 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారని అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాటసాని నరసింహారెడ్డి తెలిపారు. కల్లూరు అర్బన్ 34వ వార్డుకు చెందిన 300 మంది యువకులు మహిళలు వార్డు కార్పొరేటర్ వై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వైసీపీ యువనేత కాటసాని శివనరసింహారెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ కండువాలు వేసి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో జాషువా, తిమోతి, ఎం జ్యోత్స్న, కె విజయ్ కుమార్, టీంబోయి, కె మురళి, బి మధు, వై మద్ది తదితరుల యువకులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సచివాలయ కన్వీనర్ విజయ్ కుమార్, ప్రభాకర నాయుడు, సాయి కేసీఆర్, అలాగే దుర్గా కాశీ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లో ఉండాలని పిలుచుకొచ్చి వాళ్ళు ఇక్కడ రాజకీయం చేయండి అని చెప్పి పార్టీలో చేర్చుకుంటున్నారు. ఈ హైదరాబాద్లో ఉంటాడా వాడు? హైదరాబాద్ వాళ్ళ కుటుంబంని చూసుకుంటాడా? వాడిని మీరు ఇక్కడ లీడర్గా పెడితే ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు చూసుకుంటాడా? మీరు అది తెలుసుకోండి. నాయకుల ఊరికి ఏదో కండువాలు కొట్టించినాము, ప్రింట్ చేయించినాము, ఇవి కప్పాలా, ఎలక్షన్ల లోపల అయిపోగొట్టుకోవాలనే ఉద్దేశం కాకుండా కొంచెం పనికి వచ్చేటోళ్ళని, కొంచెం మీ పార్టీకి ఉపయోగపడేటోళ్ళని చేర్చుకోండి. మీ దగ్గర ఉన్న కూడా మా దగ్గరికి ఎంతోమంది వస్తామంటున్నారు. కానీ మా లీడర్ల కోరిక మేరకే మా లీడర్లు చేర్పించుకున్నామంటేనే మేము చేర్పించుకుంటున్నాం. కానీ లేకపోతే మా లీడర్లు చాలు. మా లీడర్లు ఏం నీ లీడర్ల కంటే, నీ క్యాడర్ కంటే కూడా చాలా బలమైన క్యాడర్ కాటసాని రాంభూపాల్ గారిది. ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసిందేనే 64,000 ఓట్లు వచ్చినాయి. ఆ రోజు మాకు ఏదన్నా పార్టీ ఉంటే ఆ రోజే నువ్వు చిత్తుగా ఓడిపోతుంది. ఇంకొకసారి కూడా నేను చెప్తున్నాను కదా, నేను ఎవరిని కూడా విమర్శించను. నేను విమర్శించేలాగా మీరు తెచ్చుకోవద్దు.